ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము స్నో కింగ్డమ్కి వెళ్ళాము. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము అపార్ట్మెంట్ నుండి. స్నో కింగ్డమ్ ఎక్కడుంది అంటే మనకి కొండాపూర్లో ఏఎంబి మాల్ ఉంటుంది కదా. సో ఏఎంబి మాల్లో 5th ఫ్లోర్లో ఉంది. ఆ రోజు సాటర్డే ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో మనకి ఏఎంబి మాల్లో డిస్ప్లేలో కనిపిస్తుంది స్నో కింగ్డమ్ అని. అక్కడ చూడొచ్చు మనం. మేము ఇప్పుడే ఎంటర్ అయ్యాము మాల్లోకి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇంకా ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇదంతా బయట స్నో కింగ్డమ్ దగ్గర. లోపల ఎలా ఉన్నాయో ఎక్విప్మెంట్స్ బయట అలాగే సెట్ చేశారు. సో మేము వెళ్ళాము ఇంకా ఇప్పుడే దాంట్లోకి. యాక్చువల్గా టికెట్ ప్రైజెస్ అడల్ట్స్కి 650, కిడ్స్కి 600, ఇంక్లూడ్ డ్రెస్సెస్ అన్నీ వాళ్ళే ఇస్తారు మనకి. సో అక్కడ మేము డ్రెస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాము. సో వాళ్ళు ఇచ్చే వరకు ఇంకా టైం పడుతుందని, అక్కడ సెట్టింగ్ బాగుందని కొంచెం అలా స్నాప్స్ దిగాము మా పిల్లలు, మేము, మా ఫ్యామిలీతో అందరం కలిసి. సో ఇంకా మనకి మనాలి అలా చూసినట్టే అనిపించింది నాకు ఆ సెట్టింగ్ అంతా చూస్తుంటే. సో ఈ టైంలో మనం ఇంకా ట్రిప్స్కి వెళ్ళలేం కదా ఇప్పుడు పహల్గామ్ అటాక్ అయిన తర్వాత. సో వెళ్ళాలంటే భయం వేస్తుంది ఎక్కడికైనా. సో మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ అందరూ. ఎందుకంటే ఎక్కడ ఏ ప్లేస్లో ఎలా ఉందో మనకు తెలీదు. బట్ అక్కడికి వెళ్ళాక అలా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కొంచెం రిస్క్లో పడతాం కదా. సో కొన్ని డేస్ అవాయిడ్ చేయండి ట్రిప్స్. సో ఇదంతా వెయిటింగ్ ఏరియా అక్కడ. అది స్నో కింగ్డమ్ దగ్గర లోపలికి ఎంటర్ అయ్యాక, అంటే మొత్తం లోపలికి ఇంక ఎంటర్ అవ్వలేదు, జస్ట్ వెయిటింగ్ ఏరియా దగ్గర. అది ఇంకా అది డోర్ ఓపెన్ చేయలేదు మనకి. సో అది కూడా బాగుంది సెట్టింగ్ అక్కడ. బాగుందని చెప్పేసి అలా షూట్ చేశాను నేను వీడియోస్. యాక్చువల్గా నేను అది స్నో అనుకున్నాను, బట్ స్నో కాదు, అది సెట్టింగ్. అయినా బాగుంది. సో ఫుల్ రష్ ఆ రోజు అక్కడ. అప్పుడు టెంపరేచర్ -5 degreesలో ఉంది. సో ఇప్పుడే ఇంకా డోర్ ఓపెన్ చేశారు. ఇంకా ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నారు అంతా అందరూ. సో వెళ్ళాక అయితే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. మా పిల్లలు అయితే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్కి అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఫుల్గా ఎగ్జైట్ అవుతున్నారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళాక ఇంకా అలా స్నోతో ఫైట్ చేసుకోవడం అదే చేస్తున్నారు వాళ్ళు. బట్ అందులోకి వెళ్ళాక బాగానే ఉంది. ఒక 10 minutes వరకు బాగుందండి. తర్వాత ఇంకా 10 minutes తర్వాత ఇంకా హ్యాండ్స్ ఇలా ఫ్రీజ్ అయిపోతున్నాయి మొత్తం. ఫోన్ కూడా చేతితో ఇలా పట్టుకోవడానికి రావట్లేదు. గ్లౌజ్ వేసుకుంటే ఆ గ్లౌజెస్కి కూడా అసలు మనకి స్నో అనేది తెలుస్తుంది. అంత చల్లగా ఉంది, అసలు తీయలేకపోయినాము అసలు గ్లౌజెస్ అవన్నీ. బట్ ఫోన్ ఆ గ్లౌజెస్ వేసుకొని షూట్ చేస్తుంటే సరిగ్గా తీయడానికి రావట్లేదు. ఇంకా అయినా ఏదో అలా ట్రై చేసాము. ఇంకా అలా తీసి ఇంకా చూపించాలి కదా, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అలా నేను షూట్ చేశాను కొన్ని వీడియోస్. బట్ ఫుల్ ఫ్రీజ్ అయిపోతాము, ఎక్కువ అసలు ఉండలేము మంచులో మనము. ఇంకా అక్కడ ఇగ్లూ హౌస్ ఉంది. సో దాంట్లోకి మా పిల్లలు వెళ్ళి వస్తున్నారు, ఇంకా ఆడుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు. అలా జరిగింది. నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళలేదు. నాకు అసలే నేను ఫ్రీజ్ అయిపోతున్నా అక్కడ. నాకు ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళాలనే ఉండే. ఇంకా మా హస్బెండ్ ఏం కాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వు, ఏమవ్వదు అని చెప్పేసి అనేసరికి ఇంకా సరే అని ఇంకా అలాగే కొంచెం సేపు అలా ఉన్నాను. సో నేను వీడియోస్ అలా తీస్తున్నాను కొన్ని. మా పిల్లలు అందరూ బాగా ఆడుకుంటున్నారు. మా పిల్లలు, మా హస్బెండ్ అంతా అందరం బాగా ఎంజాయ్ చేసాము అక్కడ. ఫుల్గా స్లైడింగ్ది అన్నీ, స్నో ఫైట్ ఇదంతా బాగుండే. సో అందరూ ఆ రోజు వీకెండ్ కదా, సో ఫుల్గా రష్ వచ్చారు. నార్మల్గా వీక్ డేస్లో అయితే నార్మల్గా ఉంటుందంట, బట్ వీకెండ్ కదా, సో ఫుల్ క్రౌడ్ ఉన్నారు అక్కడ. సో ఇక అది బాగుంది కదా అని చెప్పేసి అక్కడ నేను అలా స్నాప్ తీసుకున్నాను, హస్బెండ్ తీశారు. అది అక్కడ బాగా నచ్చింది నాకు. డీర్తో అలా ఉంది, ఇలా టాంగ్ అలాగా. సో అక్కడ కొంచెం ఎంజాయ్ చేసాము దాంట్లో మేము. ఇంకా అది అయిపోయాక కొంచెం ఇంకా స్నో ఫుల్గా అక్కడ పైప్లో నుండి వస్తుంది, అది వాటర్ లాగే వస్తుంది. అది బాగా నచ్చింది నాకు. బాగా ఎంజాయ్ చేసాం దాంట్లో మేమంతా, మా పిల్లలు, నేను. ఇంకా మావాడు ఇలా మౌంటైన్స్ లాగా ఉంది, అది ట్రై చేశాడు, బట్ స్కిడ్ అవుతుంది అని వాడు ఇంకా దిగిపోయాడు. ఇంకా అది జంపింగ్ది అది అక్కడ కూడా ఉంది. ఎక్కడ వెళ్ళినా ఇంకా పిల్లలు, మా పిల్లలు అయితే మస్ట్ అదైతే పక్కా ఫస్ట్ ట్రై చేయాల్సింది ఏదైనా కానీ. ఇంకా అలా చేశారు. సో అక్కడ కొంచెం అది షూట్ తీసుకున్నాం, అక్కడ కొన్ని స్నాప్స్ అలా తీసుకున్నాము మా హస్బెండ్తో మేము.
డిస్కో డ్యాన్స్ అది కూడా చేసాము అక్కడ, బాగుంది స్నో డ్యాన్స్ లాగా. అదే ఇంకా అక్కడక్కడ కొన్ని షూట్స్ అలా తీసుకున్నాము, ఫొటోస్ స్నాప్స్ అన్నీ. అది జస్ట్ నేను ట్రై చేయలేదు కానీ జస్ట్ కూర్చున్నాను అలా ఒక స్నాప్ కోసం. ఇంకా అదంతా ఇక అలా ఉంది దగ్గర. ఇంకా ఇప్పుడే ఇక బయటకి ఎంటర్ అయ్యాము, మేము బయటకు వచ్చేసాము. వచ్చేసరికి అయితే మా పాపకి మా బాబుకి ఫుల్ నోసు స్నీజ్ అవుతుంది అక్కడికి. ఇంకా ఇక కొంచెం బయటకు వచ్చాక ఇక రిలాక్స్ ఉండాలి అని చెప్పేసి కొంచెం డామినోస్లో ఇక పిజ్జా తీసుకున్నాక ఇక తినేసాము. తినేసి ఇక మళ్ళీ ఇప్పుడే ఇక ఇంటికి స్టార్ట్ అవుతున్నాము. బాయ్ ఫ్రెండ్స్.